యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. నేను నిన్ను ప్రపంచము నుండి ఎన్నుకున్నాను, నీ తల్లి గర్భములో నిన్ను రూపొందిన మునిపే నిన్ను ప్రతిష్ఠించుతని, జనులకు ప్రవక్తగా నియమించుతని. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. దైవవాక్కు పలికినట్లుగా నా జీవితమును తన ప్రేమతో నింపి యాజకత్వమునకు పిలిచి తన సేవలో నన్ను నిలిపిన దేవాది దేవునకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శిరస్సు వంచి వందనములు సమర్పించుతున్నాను. నేను ఉపద్ఘాతమున చెప్పిన విధంగా నేను గురువు అయ్యాను అని చెప్పుకోవడం నా స్వార్థం. ఇంతమంది గురువుల తర్ఫీదుతో, ఇంతమంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేను ఈనాడు దేవుని చేత అర్హుడనని భావించి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. 18 సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణము తరువాత నేడు ఆనాడు ప్రభువు దేవాలయంలో పలికిన విధంగా వాక్కు నెరవేరినది అని చెప్పిన విధంగా ఎంతో మంది నాతో ప్రయాణించి నా కోసం ప్రయాణించి నన్ను ప్రయాణములో ముందుగా ఉండేలా చూసిన ఎంతో మంది మహానుభావులు. ముందుగా ఈరోజు నా తొలి దివ్యబలి పూజకు వచ్చిన అతిరథ మహారథుడు. చాలాసార్లు కొంచెం ఇన్ఫార్మల్గా చెప్తాను, చాలాసార్లు ఐ డోంట్ డిజర్వ్ దిస్. చాలా సందర్భాల్లో దీనికి నేను అర్హుడు అనుతాడు, చాలా సందర్భాలు. కానీ దేవుడు నన్ను అర్హుడిని చేస్తాడు. ఇంతమంది గురువులు నా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి నాతో కలిసి నా కోసం ప్రార్థించారు. ఎంతకంటే గొప్పవారం ఉండదు. అందరికీ వచ్చిన గురువులందరికీ నా నమస్కారం, థ్యాంక్ యూ. మాటలు చెప్పలేను, మాటలు కాకుండా వేరే విధంగా చెప్పలేను. కాబట్టి అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇప్పుడున్న వాళ్ళు ఒక్కొక్కరు నేను చూసిన మొట్టమొదటి గురువు మా నాన్నగారు తర్వాత చెప్తాను. ఇప్పుడు నన్ను ప్రేరేపించిన వ్యక్తి అప్పటి నుంచి కూడా నేను ఎక్కడి నుంచి మొదలు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ ఫస్ట్ మొట్టమొదటిసారిగా వచ్చిన మా మండలాధిపతి ఫాదర్ స్టానిస్లాస్ గారికి ధన్యవాదములు. ఎంతో దూరం ఉదయం 4 గంటలకు లేచి ప్రయాణించి నన్ను ఆశీర్వదించడానికి నేను వచ్చినందుకు ధన్యవాదములు ఫాదర్, చాలా థ్యాంక్ యూ. తొందరగా చెప్పాలని ఉంది, తను రాసుకున్నాను కానీ రాసింది చదివితే మొన్నట్లాగా అయిపోతుంది. అందుకని కొంచెం మా తర్వాత మాకు శిక్షణ అధికారి ఫాదర్ అశోక్ కుమార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎంతో దూరం విజయవాడ నుంచి ప్రయాణం చేసి మా అందరికీ ఫాదర్ కూడా అందరూ కడతల దూరం ద్వారా తప్పడు కొడుతూ అభినందిద్దాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాను నాకు చాలా, ఎందుకంటే నాకు పర్మిషన్ ఇస్తే మీరు అందరి పేరు చెప్పాలి, కానీ అందరి పేరు చెప్పాలంటే కొంచెం సమయం లేదు. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీజీ ఫాదర్ ఉన్నారు ఇక్కడ, పెద్ద ఫాదర్ వీజీ ఫాదర్ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను మొదలు పెడతాను, ఒక క్రమంలో రాస్తున్నాను, దాన్ని మొదలు పెడతాను. నేను మా చెల్లి పెళ్లిలో చెప్పాను ఈ మాటలు. నేను పుట్టక ముందు నుంచే మా నాన్నగారు ఉపదేశం. మేము ఇంట్లో ముగ్గురం, కానీ మా నాన్న నన్ను తీసుకెళ్ళేవాడు గుడి. ఎప్పుడు ఉదయాన్నే లేచి నన్ను తీసుకెళ్ళేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. తీసుకెళ్ళాడు, గంట కొట్టించాడు, జ్ఞాన సర్టిఫికెట్లు కూడా రాపించి రాయడం వరకే, సంతకం కాదు, రాయడం వరకే. నాన్నకు సహాయం చేయడం కోసం నాన్నగారు క్యాంపులకు వెళ్ళేవారు, నేను వెళ్ళాను. దూరంలో ఉన్నప్పుడు 5వ తరగతి 4వ తరగతి సమయంలో నాన్న రాత్రిపూట ఒంటరిగా క్యాంపుకు పోతుంటే అమ్మ కంగారు పడేది. చీకటి పూట రాత్రిపూట కదా అని అమ్మ కంగారు పడేది. సర్లే తోడుగా వెళ్దామని నాన్నతో సైకిల్, హీరో సైకిల్
నాన్న తొక్కేవాడు, నేను వెనకాల కూర్చొని నాన్నతో ప్రయాణం చేశాను. అప్పుడు మొదలైంది ప్రయాణం. ఇక్కడ ఉన్న స్పిరిచువల్ ఫాదర్స్ ఎవరన్నా ఉంటే చాలా మంది ఫాదర్కి చెప్పాను, మా నాన్న జీవితాంతము దైవ సేవలోనే ఉండేవాడు. అమ్మ ఎన్నోసార్లు తిట్టేది, ఎప్పుడు ఫాదర్స్ కోసం, పూజ కోసం వాననక ఎండనక ప్రయాణం చేసేవాడు. మా నాన్న చేసిన సేవలో నేను 10% చేసినా కానీ నా ధన్యజన్మం అవుతుంది. అంత సమర్పించుకున్నాడు మా నాన్న. మా నాన్న చేసిన సేవ మా నాన్నతో ఆగిపోకూడదని నన్ను ప్రేరేపించి సేవలో ఇంకొక మెట్టు ముందుకు ఎదగాలని నన్ను గురువుగా చేరన్నారు. ముందుగా నేను డయాసిస్లోనే చేరుదాం అనుకున్నాము. దాని తర్వాత దేవుడు ఈ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్స్. సో మా నాన్నగారికి చాలా థ్యాంక్ యూ. మీరు నా కోసం కాకపోయినా ఈ తిరుసభ కోసం మీరు చేసిన సేవ అమోఘమైనది. మీలో చాలా మంది ఇక్కడున్న డయాసిస్ ఫాదర్స్ కూడా నేను విద్యాసాగర్గా తెలిసింది తక్కువ, బాలస్వామి సార్ కొడుకుగానే తెలిసింది అందరికి. విచారణలో ఈ డయాసిస్ లో బాలస్వామి సార్ కొడుకు గురువు అయ్యాడంట వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. బాలస్వామి సార్ గురువు అయ్యాడు, విద్యాసాగరు గురువు అవ్వాలి తక్కువ మంది వచ్చారు. నేను తెచ్చాను కూడా, కానీ బాలస్వామి సార్ కొడుకే గురువు అయ్యాడు చాలా మంది వచ్చి ఉన్నారు. సో వాళ్ళందరికీ మా నాన్నకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. మా అమ్మ శ్రీశైల పట్టణంలో మనం చూస్తున్నట్టుగా యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు మరియమ్మ యేసు ప్రభు దగ్గర కూర్చొని చెప్పేది వినేది, మార్తమ్మ ఇంట్లో వంట చేసి చూసుకునేది. మా నాన్న దైవ సేవలో నిమగ్నమై క్యాంపులకి ఫాదర్స్ దగ్గరికి అక్కడ ఉంటే మా అమ్మ ఇంట్లో బాధ్యతలు తెలుసుకొని మమ్మందరినీ విశ్వాసములో పెంచింది. మా అమ్మ ఇప్పుడు హాలిడేస్ తీసుకోలేదు ఎక్కువ. మా నాన్న అలా చాలా, మా అమ్మ ఫాదర్స్ వంట చేసి పెట్టేది చాలా. మా అమ్మ జీవితం అంతా మాది ఇక్కడ కూడా ఉన్నాము మేము, ఇక్కడ కూడా ఉన్నాము. జీవితం అంతా మాది విచారణలోనే జరిగేది. నేను కూడా అలానే పెరిగాను, ఇంట్లో కంటే ఎక్కువ నేను విచారణలో ఉండేవాడిని. సో మా అమ్మ మమ్మల్ని ఎంతో ప్రేరేపించి మమ్మల్ని ముందుండి నడిపించి విశ్వాసము ఎదిగా చేసింది. మా అమ్మ చేసే ప్రతి వంట నాకు ఇష్టమే, బాగా తినేవాడిని, కానీ లావు కాలేదు. గురువు అయ్యేటప్పుడు మా అమ్మ చెప్పిన ఒకే మాట, అమ్మ కదా ఫాదర్ తర్వాత వచ్చు, ముందు లావు కావాలి. మా అమ్మ చెప్పిన మాట, ముందు లావు కావాలి. ఫాదర్ అయ్యాను కానీ లావు కాలేదు. ఇంకా ఇప్పుడు నుంచి అన్న కొంచెం తిని లావుగానే ప్రయత్నిస్తాను. ఇలా మా అమ్మ నాన్నలు ఇద్దరు కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎప్పుడు ఫాదర్స్ వంటకి, ఫాదర్స్ క్యాంపులకి ఇలానే జీవితం అంతా గడిపోయింది. ఇలాగా సేవ చేసిన మా అమ్మ నాన్నలకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎంత చెప్పిన తక్కువే, కానీ చాలా రాసుకున్నాను, టైం లేదు. ఈనాడు వారిద్దరూ 50 వసంతాల వివాహ వార్షికోత్సవం నాడు నేను మొదటి పూజ సమర్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా దేవుడు వారిని ఇంకా నిండుగా మెరుగుపరచాలని నేను రెస్ట్ తీసుకోమని చెప్పను, నువ్వు కొనసాగించు. ఇప్పటి నుంచి నీ కొడుకు కూడా సేవలో ఉంటాడు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. రెస్ట్ తీసుకోవద్దు నాన్న, రెస్ట్ తీసుకో, నేను చెప్పిన వినడం. ఇప్పటి నుంచి కొడుకు ముందుకు సాగిస్తాడు. తర్వాత మా అమ్మ నాన్న తర్వాత మరి వాళ్ళు సందర్భంలో చెప్పరు తెలియదు, కానీ అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో రెండో అక్షరం అన్న అవుతారని చాలా యాప్ట్ అండర్స్టాండింగ్, అర్థవంతమైన అవుతుంది. మా నాన్న తర్వాత మా నాన్నంత బాధ్యతలు తీసుకున్న మా అన్నకు విజయ్కి, మా అన్న ఎప్పుడు నేను పేరు పెట్టి పిలవలేదు, ఇంటి దగ్గర కదా పేరు పెట్టి ఇప్పుడు పిలవలేదు. మా అన్నకి విజయ్కి మేబీ నీలాంటి అన్న ఒకడు ఉంటే నాలాంటి చాలా మంది గురువు అవుతారు. చాలా త్యాగం చేశాడు మా కోసం మా అన్న.
మా అన్న నా కోసం చేయని పని లేదు, పరని కష్టం లేదు, చేయని ప్రయాణం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదో తెలియదు, అక్కడే ఉంటాడు చూసుకుంటా పని. ఈ గురుపట్ట అభిషేకం మొత్తం అన్న తన భుజాలపై వేసుకుని రాత్రనక పగలనక, నేను చాలా వద్దన్నాను, కానీ లెక్క చేయకుండా నన్ను, ఐ డోంట్ డిజర్వ్ దిస్ అన్నా, బట్ యు మేడ్ ఇట్. థ్యాంక్ యూ. మా అన్నకి ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. మా అన్న జీవితంలోకి వచ్చిన మా వదిన, అమ్మ తర్వాత అమ్మలాగా మమ్మలను ఆప్యాయతో పలకరిస్తూ, మమ్మల్ని అందరినీ ఎప్పుడు ప్రోత్సహిస్తూ మమ్మలను బాగా చూసుకున్నాం. వదినకి చాలా చెప్పాలని ఉంది, మా వదినకి కూడా ధన్యవాదములు. మా చెల్లి చిన్నప్పుడు మాకు ముద్దు పేర్లు ఉండేవి, ఇప్పుడు చెప్పను, అవి ఎందుకు ఉన్నాయో కూడా మాకు తెలియదు, కానీ తెలుసుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఒకే రిమోట్ కోసం కొట్టుకోవడం అలాంటివన్నీ చాలా తీపి గుర్తులు. కానీ మా చెల్లి కూడా, నేను గురువుగా వెళ్ళిపోయాను, మా అన్న ఉద్యోగం పని కోసం దానికోసం పడ్డాడు. చివరి వరకు పెళ్లి అయ్యే వరకు మా అమ్మ నాన్నతో ఉన్నది మా చెల్లి. మా ఇద్దరు లోతులు తీర్చు అమ్మ నాన్నకు సాయం చేస్తూ తోడుగా ఉన్నది మా చెల్లి. మా చెల్లికి కూడా ధన్యవాదములు. అదేవిధంగా మా కుటుంబంలోకి వచ్చిన మా చెల్లి భర్త ప్రవీణ్, పూజకు ముందు వర్షం పడితే వర్షం గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది. వర్షం పడినప్పుడు మీరు కూర్చున్న కుర్చీలన్నీ నీళ్లతో మట్టిగా ఉన్నాయి. మేము రెడీ అయ్యాము, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము, అందరూ వాళ్ళు బిజీగా ఉన్నారు, కానీ ఎవరు గమనించలేదు. ప్రవీణ్ మాత్రం, మా బావ ప్రవీణ్ మాత్రం అన్ని కూర్చుని తుడిచాడు, అన్ని కూర్చుని తుడిచి ఏమి పేరు పొందుకోకుండా ఇక్కడ అన్ని కూర్చుని చాలా చేశాడు. ఇది చిన్న ఉదాహరణ, చాలా చేశాడు. సో ప్రవీణ్కి, మా బావకి ఈ అందరి తరఫున ప్రత్యేక వందనం తెలియజేస్తున్నా. ఇది నా కుటుంబం. నా కుటుంబం తర్వాత నేను పెరిగినది కడప మేత్రాసనం. మా నాన్న ఉపదేశి కాబట్టి 5 సంవత్సరాలు ఒకసారి ట్రాన్స్ఫర్కి వెళ్ళేవాడు, నేను కూడా అలాగే తిరిగాను, అలా చాలా స్కూల్ కూడా మారాను. నా కుటుంబం కడప మేత్రాసనం. చిన్నప్రాయర్ ఫాదర్, మరెడ్డి ఫాదర్, తర్వాత చాలా మంది ఫాదర్, ప్రతాప్ ఫాదర్ ఇక్కడ ఉన్నప్పుడు, జయన్న ఫాదర్, చాలా మంది ఫాదర్. నేను 5వ తరగతి 3వ తరగతి చదువుతున్నప్పుడు మాది పీట ప్రభాకర్ ఆజాది సినిమాలో ఒక పాట డ్యాన్స్ చేశాడు. ఆ స్టెప్స్ ఇంకా నాకు గుర్తున్నాయి, లాస్ట్లో ఎగుతారు పైకి ఎలాగా. సో ఆ విధంగా అప్పటి నుంచి, మీకు గుర్తుందా ఫాదర్, అప్పటి నుంచి కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫాదర్తో ఉండేవాడిని, వాళ్ళతో తినేవాడిని, ప్రేమగా చూసుకునేవారు. సో నా కుటుంబం కడప మేత్రాసనం చాలా మంది నన్ను ఇన్స్పైర్ చేశారు. సో కడప మేత్రాసనం గురువులందరికీ, వచ్చిన డీన్ ఫాదర్ జాలా ఫాదర్ గారికి, పీట ప్రభాకర్ ఫాదర్, ఈ గురువుల ఫాదర్ అందరికీ, నన్ను ప్రేరేపించినందుకు, నన్ను చూసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదము. ఈ విజయ్ ఫాదర్ గారికి, దేవసాయ ఫాదర్ మాకు బంధువు, చాలా సందర్భాల్లో మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఫాదర్ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదములు. చాలా మంది ఫాదర్లు, బంధువులు, ఫాదర్లు అలా అయిపోయారు. మా నాన్న ఉపదేశి కదా, అలా అయిపోతారు. కొంతమంది వేరే దేశాల్లో కూడా ఉన్నారు. ఈ కుటుంబం, ఇది నేను చిన్నప్పటి నుంచి పెరిగిన నా కుటుంబం, నన్ను పెంచిన కుటుంబం. కడప మేత్రాసనం ఏమాత్రం తక్కువ కాదు, ఎందుకంటే నాకు అన్నం పెట్టారు, నన్ను చదివించారు, నన్ను చూసుకున్నారు. ఈ కుటుంబంలో ఉంటే నువ్వు సరిపోదు, 4 అడుగులే ఉన్నావు, నువ్వు 6 అడుగులు పెరగాలి. నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి జేసు సభ కుటుంబంలో అర్పించు. నన్ను చేతులతో మోసి తీసుకెళ్ళిన వ్యక్తి ఫాదర్ కేపీ ఫ్రాన్సిస్. నేను బద్వేల్లో చదువుతున్నప్పుడు సరదాగా వచ్చి బాగా చదువుకుంటున్నాను. నా పేరు విద్యాసాగర్, విద్య కొంచెము వచ్చు నాకు, బాగా చదువుకుంటున్నావు అని చెప్పి నన్ను అప్పటికే నాకు గురువారం ఆలోచన ఉంది. నన్ను లయోలా స్కూల్కి తీసుకెళ్ళారు. నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి జేసు సభలో లయోలా స్కూల్లో ఒక విద్యార్థినిగా జాయిన్ చేశారు. ఫాదర్ చాలా థ్యాంక్ యూ ఫాదర్, చాలా చాలా థ్యాంక్ యూ. మీరు అప్పుడు నన్ను మోసుకోపోయింటే ఇక్కడ ఇలా ఉండేవాడిని కాదు ఫాదర్.
జాగ్రత్తగా తీసుకెళ్ళాను నన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా కుటుంబాలు అలా పెరిగిపోతుంది. లయోలా కమ్యూనిటీ వినుకొండలో ఉన్న లయోలా కమ్యూనిటీ ఫాదర్ జోసఫ్ రాజ్, ఫాదర్ రవి ఇక్కడ ఉన్నారు. మా గురువులు, నాకు ఇంగ్లీష్ చెప్పిన గురువులు 10th క్లాస్లో, 9th 10th క్లాస్లో నాకు అక్కడ చెప్పిన గురువులు ఇక్కడ ఉన్నారు. అదొక కుటుంబం. లయోలా అంటే ఒక కుటుంబం. దానికి వేరే ఫ్యామిలీ, వేరే అర్థం ఏమన్నా ఫాదర్ గారు ఉంటే నాకు తర్వాత చెప్పచ్చు. ఒక కుటుంబం లాగా ఉంటుంది. అందరము నిన్న ఆర్డినేషన్ కూడా ఒక కుటుంబ కార్యక్రమం లాగా జరిగింది అంతా. కిరణ్ గారు తన భుజాల మీద వేసుకొని ముందు మీరు నడిపించారు. ఇలా పేర్లు సందర్భంలో వస్తున్నాయని చెప్తున్నాను. ఓకే, అందరూ నన్ను ఒక కుటుంబ సభ్యులాగా స్వీకరించి జాగ్రత్తగా జేసు సభ కుటుంబంలో చేర్పించారు. నేను అప్పుడు 4 అడుగులు ఉన్నవాడిని కాస్త 6 అడుగులు పెంచాను. మామూలు విద్యార్థిగా ఉన్న నన్ను ఒక ఇంజనీర్ని చదివించాను. ఢిల్లీలో నుంచి నాకు దైవ శాస్త్రం చదివించే అవకాశం. అంచులంచులుగా నేను ఫస్ట్ టైం జీన్స్ ప్యాంట్ వేసింది దైవ సభ. కంప్యూటర్ను ముట్టుకుంది కూడా ఇక్కడ. నేను ధైర్యంగా చెప్పుకుంటాను, ఎవరికైనా చెప్పుకుంటాను. నేనుగా ఈ విధంగా ఇంత ధైర్యంగా, ఇంత స్పష్టంగా ఇలా మాట్లాడుతున్నానంటే చిన్నప్పటి నుంచి పెంచిన ఆ విశ్వాసము, దాన్ని దృఢపరిచిన జేసు సభ కుటుంబం. నేను జేసు సభ కుటుంబానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను పూర్తి. ఎందుకంటే జేసు సభ లేనిదే ఈనాడు విద్యాసాగర్ లేడు, ఫాదర్ విద్యాసాగర్ లేరు. కాబట్టి జేసుకున్న జేసు సభ గురువులందరికీ చాలా మంది ఒక్కొక్కరి గురించి రాసే పుస్తకం రాయొచ్చు, కానీ రాయడానికి టైం లేదు. కానీ అందరికీ జేసు సభ గురువులందరికీ, నా తోటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా రాసుకున్నాను, కానీ ఇప్పటికి సరిపోదు. ఇప్పుడు ఈ సందర్భంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మీ అందరికీ, నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వివిధ డీనరీ నుంచి వచ్చిన ఫాదర్స్కి, ఫాదర్ పీటర్ ప్రభాకర్కి, ఫాదర్ జాల విజయభాస్కర్ గారికి నేను ప్రత్యేక విధంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత ఈ గురు పట్టాభిషేకము మొదలు పెడుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఫాదర్ బాలసుందరం, గురువే బాలసుందరం గారు ఎంతో మందిని నడిపించారు. విచారణ గురువులు ఫాదర్ గారికి ధన్యవాదములు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నారు. చాలా చేశారు. నేను అడగక ముందే నాకు లేని ఆలోచనలు కూడా ఫాదరు సృష్టించి ఈ విధంగా చేయాలని ఫాదర్ ఎక్కువ చెప్పాలని ఉంది, కానీ క్షమించండి. మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఫాదర్. తర్వాత ఇక్కడ ఉన్న ఈ మాస్ లిటర్జీ, ఈ యొక్క పూజా సాంగాలను చూసుకున్నటువంటి ఫాదర్ రాజన్న గారికి, ఫాదర్ వినోద్ గారికి, ఫాదర్ కంప్లీట్ నెంబర్ 7, నేను 7వ గురువుని విచారణ ప్రసాద్ కానీ ముందు వరం రావట్లేదు. వరం వస్తే వరం ప్రసాద్ అనే ప్రసాద్ చాలా మంది ఉంటారు ఇక్కడ, అందుకని. సో థ్యాంక్ యూ ఫాదర్. వీళ్ళందరూ నాకు నిన్నటి నుంచి చాలా సలహాలు ఇస్తూ ఇలా చేయాలన్నారు. దీని తర్వాత ఫాదర్ కిరణ్ గారికి, ఫాదర్ ఆశీర్వాదం గారికి నేను ప్రత్యేక వదలుతూ, ఈరోజు నేను పూజ చేశానంటే, ఈ విధంగా కొంచెం కాన్ఫిడెంట్గా పూజ చేశానంటే దానికి కారణం వాళ్ళిద్దరు దగ్గరుండి వరుస ప్రకారం ఏం చేయాలి, ఏ విధంగా పాట పాడాలి, ఎక్కడ చేతులు విడదీయాలి, ఎక్కడ జోడించాలి అని చాలా సహనంతో, ఓర్పుతో నాకు నేర్పించారు. మీ ఇద్దరికి ఫాదర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వర్షం పడింది, కానీ తొందరగా ఎండిపోయింది. ఫైర్ వచ్చేసరికి తొందరగా ఎండిపోయింది. ఫాదర్ లియో గారు, మా కుటుంబ స్నేహితుడు ఫాదర్ గారు, మీరు చెప్పిన ఆ యొక్క గురు లక్షణాలలో మేము కొన్నైనా నేర్చుకొని ఆ దేవునికి అనుగుణంగా జీవించాలని ప్రార్థన చేయండి. మీరు ఇచ్చిన ప్రసంగానికి మేమే కాదు, ఇక్కడ ఉన్న అందరూ ముగ్ధులయ్యారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలని, మంచి ఆజ్ఞ ఇవ్వాలని ఈరోజు మా కోసం వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా హృదయాన్ని టచ్ చేయాలంటే ఒకటి బాధ ఉండాలి, ఒకటి సంతోషం ఉండాలి, కానీ సంగీతం కూడా టచ్ చేస్తుంది. ఈనాడు ఈ దివ్యబలి పూజ ఇంత అర్థవంతంగా, భక్తిపూర్వకంగా జరిగిందంటే ఇక్కడ ఉన్న కోయర్ మెంబర్స్, వాళ్ళ పేర్లు చెప్పడానికి టైం పడుతుంది, పాంప్లెట్ మీద ఉంటాయి, చూడండి, చదువుకోండి.
సో ఇక్కడ ఉన్న నడిపించిన ఫాదర్ బాలసుందరం గారికి, పర్యవేక్షణ చేసిన ఫాదర్ రాజేంద్ర గారికి, రాజేంద్ర గారికి, అందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్న కోయిర్ మెంబర్స్కి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా బాగా పడారు, హృదయాన్ని తాకింది. తర్వాత నేను ఇబ్బంది పెట్టిన కొంతమంది వ్యక్తులు, చిన్నవాడైనటువంటి మైకేల్, మా మామ కొడుకు, ఈరోజు 5 గంటలకు లేపాను వాడిని. వర్షం పడుతుంది, ఏం చేయాలి, అక్కడ ఉన్నాను నేను. మైకేల్ చాలా మామ కొడుకు కానీ తమ్ముడే, ఏం అడిగినా కానీ ఇప్పుడు అడిగినా కానీ చాలా మూవీ చేస్తాడు. మైకేల్ థ్యాంక్ యూ. మా ప్రభాకర్ అన్న ఈరోజు నా కోసం సన్మాన పత్రం తయారు చేస్తారు, ఆయన కూడా థ్యాంక్ యూ. తర్వాత పూజ ప్రారంభంలో వెల్కమ్ డ్యాన్స్ వేసిన విద్యార్థినులకు, వారికి సాయం చేసిన వారికి, మా చెల్లి వాళ్ళు సాయం చేసి ఉన్నారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈనాడు ఇక్కడ ఈ యొక్క టెంట్ వేసిన వారికి, సౌండ్ సిస్టమ్ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. డెకరేషన్, అకామిడేషన్, ఫాదర్ సిస్టర్ బ్యాక్డ్రాప్ తయారు చేస్తున్నాం సిస్టర్, సింపుల్గానే చేయండి డెకరేషన్ చెప్తే, బ్రదర్ ఇది ఫాదర్ ఇది మొదటి పూజ, మనము బాగా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ఉదయం నుంచే నిన్న పెట్టారు పీఠాన్ని. ఉదయం చీకట్లో నుంచే దగ్గర ఉండి చేసిన, అందంగా అలంకరించిన ఇక్కడ ఉన్న ఆర్గమాత సిస్టర్స్కి, అక్కడ ఉన్న జేఎంజే సిస్టర్కి మీకు ప్రత్యేకమైన వందనములు. సిస్టర్ లూసి అమ్మ గారికి, సుపీరియర్ గారు అక్కడ, ఇక్కడ వచ్చిన ఫాదర్లకి వచ్చిన వెంటనే భోజనం అయినా సరే, వసతి అయినా సరే, వాళ్ళకి టీ కాఫీ అయినా సరే వచ్చినందులకు సిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుర్తు చేస్తున్నారు చెప్పాలని, కానీ ఉన్నారు ముందు లిస్టులో ఉన్నారు. వీటన్నిటి తర్వాత మొదటి నుంచి మళ్ళీ నన్ను ప్రోత్సహించిన వ్యక్తి, మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత చాలా మంది ఫాదర్లు అయ్యారు మా ఇంట్లో. ఫాదర్లు అయిన వారు మా బంధువులు అయ్యారు. మా బావగారు ముందుండి రాజేంద్ర ఫాదర్ గారికి, వినోద్ ముందే వచ్చి నిన్నటి నుంచి చాలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నాకు ప్రాక్టీస్ ఇచ్చి, తర్వాత కోయిర వాళ్ళకి ఇచ్చేసి, అక్కడ చూసి, భోజనాలు చూసి, ప్రయాణం చేసి, బద్వేలికి వెళ్ళి తిరుగుతూనే ఉన్నారు. మనుష్య కుమారుడు సేవించుటక కానీ సేవింపబడుటకు రాలేదు. కానీ ఈరోజు నేను సేవిస్తున్నాను. మీరందరూ సేవని నేను అనుభవించాను. మీ అందరికీ ఫాదర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ ఫాదర్. మీరు ఓపికకి, మీ సహనానికి మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. తర్వాత మా కుటుంబంలో నన్ను ఇంతగా ప్రోత్సహించిన, సహాయం చేసిన వ్యక్తి ఫాదర్ రాజన్న గారు. ఫాదర్ రాజన్న గారు కూడా మొదటి నుండి మొత్తం లిస్టు రాశారు. ఈ అడుగు ఇక్కడ వేయాలి, రెండో అడుగు ఇక్కడ వేయాలి అని ప్రతి అడుగు లిస్టు తయారు చేసి మా అన్నని వాళ్ళని చూసుకున్నందుకు ప్రోత్సాహంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వంట దగ్గర మా ధర్మరాజు బావగారు, భాస్కర్ బావగారు అందరూ అక్కడ తయారు చేసి మనందరినీ కడుపు నింపడానికి చూస్తున్నారు. వారికి కూడా, వారికి సహాయం చేసిన బృందం వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత నేను డీకన్గా ఉన్నప్పుడు ఫాదర్ శౌరి గారు ఇక్కడ ఉన్నారు. ఫాదర్ ఇన్యాస్ శౌరి గారు అమలాపురం కాకినాడ పక్కన కోనసీమ జిల్లా నుంచి నన్ను ఆశ్రమానికి వచ్చినారు. ఫాదర్ గారు నాకు ఇచ్చిన ఫ్రీడమ్, ఫాదర్ గారు నాకు ఇచ్చిన స్వేచ్ఛ, రెండు ఒకటే, ఫ్రీడమ్ స్వేచ్ఛ, మాటలు వచ్చేసాయి అలాగా. సో నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి పూజ చేయడానికి ప్రాక్టీస్ ఇచ్చి, అక్కడ కూడా వెంటనే ఒక పెద్దనే ఇలాగా అక్కడ నన్ను చూసినందుకు ఫాదర్ గారు మీకు కూడా ధన్యవాదములు. అమలాపురం వచ్చి విచారణ అందరికీ, అక్కడ ఉన్న సభ్యులు, విచారణ ప్రజలకి, యూత్కి చాలా మంది ప్రోత్సహించారు నన్ను, చాలా మంది ఫాదర్ గారు నా కోసం అమలాపురం నుంచి ఒక బస్సు పెట్టారు ఆర్డినేషన్ కోసం.
తీసుకొచ్చారు నా మీద ప్రేమతో. ఫాదర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ ఫాదర్. నేను విజయవాడకి వెళ్ళి అడుగు పెట్టానంటే వెంటనే చూసుకున్న వ్యక్తి నాగార్జున, 10th క్లాస్ ఫ్రెండ్. నా 10th క్లాస్ ఫ్రెండ్ వారనపురం. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. నాగార్జున, నేను దూరంగా ఉన్నాను కానీ ఇక్కడ అన్న స్పీడప్ చేయాలి. ఓకే నాగార్జున, నేను విజయవాడ వెళ్ళిన వెంటనే నన్ను చూసుకుంటూ, నాకంటే మొన్న చెప్పారు నాకంటే టెన్షన్ కనుక ఎక్కువ ఉందని. అందరూ టెన్షన్ పడ్డారు, అందులో నాగార్జున కూడా ఉంటారు. దగ్గరుండి చూసుకుంటూ, ఏం కావాలో చూసుకుంటూ, మా ఫ్రెండ్స్ అందరినీ కలెక్ట్ చేస్తూ, ఆర్గనైజేషన్ తీసుకొచ్చి, ఒక అన్నయ్య లాగా, ఒక తమ్ముడు లాగా నాకు ఎప్పుడూ ఉంటారు. వచ్చాడు, నాది ఇక్కడే ఉన్నారు. నాగార్జున చాలా థ్యాంక్ యూ. మీకు, మీ కుటుంబానికి దేవుడు ఎప్పుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నా, నేను మర్చిపోయినట్లయితే, ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు, కానీ మర్చిపోయిన అనుకుంటున్నాను ఇక్కడ రాసుకున్న వాళ్ళు కూడా. మరొకసారి ఎవరైనా మర్చిపోతే మన్నించండి, దయచేసి మన్నించండి. సమయం తక్కువ ఉన్నది కాబట్టి దయచేసి మన్నించండి. మీ అందరికీ నా తరపున, మా కుటుంబం తరపున, కడప మేత్రాసం తరపున, మా జీవిత సభ కుటుంబం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా చివరిగా కాకపోయిన వాటికి ఫాదర్ విజయరావు, సారీ ఫాదర్, వెరీ సారీ ఫాదర్, టైం అవుతుంది ప్లస్ పూర్తి చేస్తారు. విజయరావు ఫాదర్ గారు మా కుటుంబ స్నేహితుడు కూడా. ఫాదర్ గారు వారిని ఎంసీ చేయమని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఫాదర్ గారు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫాదర్. మరొకసారి చివరిసారిగా ఇక్కడున్న గురువులందరికీ పేరున తర్వాత పేరు చెప్తాను. పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మన్నించండి తక్కువ సమయం ఉన్నందుకు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. నేను ఈ గురుత్వ జీవితంలో ముందుకు ఎదిగే విధంగా మంచి గురువుగా ఉండేలా దేవుడు దీవించమని నా కోసం ప్రార్థన చేయమని మేము అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ప్లీజ్ బి సీటెడ్. ముళ్ళపాటి జాన్ ప్రభాకర్ గారిని, విశ్రాంత జూనియర్ అసిస్టెంట్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. సన్మాన పత్రం చదవవలసిందిగా కోరుతున్నాను. అభిషేకానికి అక్షర సత్కారం 6 అక్టోబర్ 2025 విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు గారి దివ్య హస్తాలతో అభిషేకింపబడిన నూతన గురువర్యులు గురుశ్రీ నాగిపోగు విద్యాసాగర్ గారు ప్రథమ కృతజ్ఞత దివ్యబలి పూజ సమర్పించి క్రీస్తు భగవానుని కృపా కటాక్షములతో నందిపల్లె పరిశుద్ధ వేలాంగణి మాత ఆలయ ప్రాంగణమును పులకింపచేసిన శుభ తరుణాన విచారణ గురువులు, విశ్వాసులు, నాగిపోగు కుటుంబము వారు సంతోష చిత్తులై అర్పించు ఈ అభినందన మందార మాల సత్య సువార్త పదములో ముందుకు నడిపించాలి ఎల్లవేళలా. క్రీస్తు స్వామికి గల 12 మంది శిష్యుల్లాంటి 12 గ్రామాలతో భక్తి విశ్వాసాలకు, శాంతి సమాధానాలకు నెలవై అలరారుచున్న మా నందిపల్లె గురుపీఠములోని రేకలకుంట గ్రామము నుండి శ్రీ నాగిపోగు బాలస్వామి, శ్రీ జయమ్మ దంపతులకు 1991 సంవత్సరము ఆగస్టు 21వ తారీఖున ద్వితీయ సంతానముగా నేటి సన్మాన గ్రహీత గురుశ్రీ నాగిపోగు విద్యాసాగర్ గారు జన్మించారు. తల్లిదండ్రుల అచంచలమైన భక్తి విశ్వాసాలు, దైవ భీతి, సాధు స్వభావం, నిరాడంబరమైన జీవన విధానం, నిరంతర ప్రార్థనా జీవితం నాటి శిశువును నేటి పవిత్ర యాజకునిగా నిలబెట్టిన అనడంలో
ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రియమైన తల్లిదండ్రుల అన్యోన్య దాంపత్య జీవన పయనం 50 వసంతాలు నింపుకొని స్వర్ణోత్సవము జరుపుకుంటున్న శుభ సమయములో కుమారుడొసగిన అపురూప కానుక ఈ గురుత్వ అభిషేకం. శ్రీసభ ముద్దుబిడ్డ, ఓ గురువర్య, దైవరాజ్య స్థాపన కంకణ బద్దులైన మీ జీవన పయనం అభినందనీయం, ప్రశంసనీయం, చిరస్మరణీయం. తండ్రి గారి ఉపదేశక వృత్తి నిర్వహణ ద్వారా అనేక పవిత్ర గురువుల సాహచర్యం మీకు లభించి దైవాంకితుడవై బాల్యము నుండే పరిమళించావు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య దాకా కథోలిక విద్యా సంస్థలందు విద్యను అభ్యసించడమే స్ఫూర్తిదాయకమై దైవ జ్ఞాన సముపార్జనకు నడుం బిగించావు. దైవరాజ్య నిర్మాణం, దైవరాజ్య విస్తరణ పట్ల గల ఆత్మదాహమే కాక సాంఘిక సేవా పరిచర్య ద్వారా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గార్ల సువార్త పరిచర్య జీవన విధానాలకు ఆకర్షితుడవై సదా ప్రభుని సేవలో అను నినాదంతో జేసు సభలో చేరి ప్రథమ మాటపట్టును మన ప్రాణప్రియుడు శ్రీ యేసుకు సమర్పించావు. గురు విద్యార్థిగా ఉన్నతమైన ఆశయాలతో సమరోత్సాహముతో 2007 సంవత్సరము నుండి 2025 సంవత్సరం వరకు 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం సుదూర ప్రాంతాలకేగి వేదాంత తత్వశాస్త్రములందు ప్రావీణ్యత నొంది యాజకార్హత సంపాదించి సఫలీకృతుడవయ్యావు. 29/3/2025 విద్యాజ్యోతి కాలేజ్ ఆఫ్ థియాలజీ న్యూఢిల్లీ నందు డీకన్ పట్టాను పొంది కన్న కలలను సాకారం చేసుకున్నారు. తదనంతరము 4/10/2025 ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూషన్స్ విజయవాడ నందు మహాపూజ్య శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారి పవిత్ర హస్తాలతో గురువుగా అభిషేకింపబడి దైవానుగ్రహ పాత్రులై దైవాభీష్ట కార్యాచరణకు పూనుకున్నారు. ఆధ్యాత్మిక సామాజిక రంగాలలో దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుచు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, అన్నా వదినల ఆప్యాయతలు, చిన్నారి బిడ్డల ముద్దుముచ్చట్లు, చెల్లి బావల ప్రశంసల నడుమ ప్రభుని సేవలో కలకాలం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ గురుశ్రీ గుడుమే బాలసుందరం విచారణ గురువులు, కుటుంబ సభ్యులు మరియు నందిపల్లె విశ్వాసులు ప్రత్యేకమైన శుభాశీస్సులతో స్వర్ణ జూబిలీ దంపతులు శ్రీ నాగిపోగు బాలస్వామి, శ్రీమతి జయమ్మ, అమ్మ నాన్నలు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫాదర్. ఫాదర్ గారికి ఈ విచారణ పెద్దలైనటువంటి బాలస్వామి టీచర్ గారు అలాగే ప్రభాకర్ గారు ఇద్దరు కూడా ఈ జ్ఞాపికను సన్మాన పత్రికను అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులతో గురువులు ఈ చిత్రపటాన్ని వారు ఎక్కడున్నా కూడా తమ గదిలో ఉంచుకుంటారు. ప్రతి గురువు కూడా ఇది చిరస్మరణీయమైనటువంటి గడియ ప్రశంసా పత్రం ద్వారా మీ వ్యక్తిత్వ వికాసం కూడా అందులో దాగి ఉంది. దీన్ని భద్రపరుచుకుంటారు. ఆ తర్వాత దయచేసి గమనించండి, ఈ విచారణించినటువంటి గురువులు ఫాదర్ ఎన్ వరప్రసాద్, ఫాదర్ నాగిపోగు రాజన్న, ఫాదర్ బాలస్వామి, అలాగే ఫాదర్ రాజేంద్ర విచారణ గురువుతో కలిసి ముందుగా నూతన అభిషేక్త గురువులను శాల్వాతోనూ పూలమాలతోనూ సన్మానించడం జరుగుతుంది. రెవరెండ్ ఫాదర్ నాగిపోగు విద్యాసాగర్ గారిని ముందుగా ప్రథమంగా విచారణ గురువుతో సహచర గురువులు ఈ విచారించినటువంటి వారందరూ సమిష్టిగా నూతన అభిషేక్త గురువులకు శాల్వాను అలాగే పూలమాలను సమర్పిస్తారు.
ఇక చప్పట్లు కొడదాం. ఫోటోగ్రాఫర్స్ త్వరగా తీసుకోండి, న్యాచురల్ గా తీసుకోండి. మనం అలాగే ఉండండి ఫాదర్. మై రిక్వెస్ట్ రెవరెండ్ ఫాదర్ ఎస్ పాల్ ప్రదీప్ న్యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫాదర్. ఈ ఫాదర్ గారిని కూడా ఈ విచారణ నుంచి వచ్చినటువంటి గురువులు, విచారణ గురువుతో కలిసి ఫాదర్ ఎస్ పాల్ ప్రదీప్ వారిని శాల్వాతోనూ పూలమాలతోనూ సన్మానించడం జరుగుతుంది. అలాగే రెవరెండ్ ఫాదర్ కె విన్సెంట్ వీరు ముగ్గురు ఒకే రోజున అభిషేకం పొంది కృతజ్ఞత బలి పూజలు సమర్పిస్తూ నూతన గురువులుగా ఈ సంవత్సరం అంతా కూడా యేసు సభ కుటుంబంలో ఉండబోతున్నటువంటి వారు. యేసు సభ కుటుంబం విద్యాసాగర్ గురువులు తన సహచర మిత్రులైనటువంటి ఇరువురికి కూడా ప్రత్యేకంగా సన్మానాన్ని అందిస్తున్నారు. శాల్వాతోనూ పూలమాలతోనూ విద్యాసాగర్ వ్యక్తిగతంగా తన ప్రియమిత్రులు క్లాస్మేట్స్ అయినటువంటి నూతన అభిషేక్త గురువులకు శాల్వాను పూలమాలను సన్మానిస్తారు. తర్వాత కేవలం ఒక 5 మందికి మాత్రమే ఫాదర్ విద్యాసాగర్ గారు ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాల యేసు సభ అధినేత అయినటువంటి రెవరెండ్ ఫాదర్ కెఎస్ స్టానిస్లాస్ ప్రొవిన్షియల్ ఫాదర్ వారిని గౌరవంగా మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడతాం. యేసు సభ ప్రొవిన్షియల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ కెఎస్ స్టానిస్లాస్ గారిని నూతన అభిషేక్త గురువులు శాల్వాతోనూ పూలమాలతోనూ సన్మానిస్తూ తన యొక్క ప్రేమను, గౌరవాన్ని ప్రత్యేకంగా ప్రొవిన్షియల్ ఫాదర్ గారికి అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. ఉభయ తెలుగు రాష్ట్రాల యేసు సభ ప్రొవిన్షియల్ వీరు మన ప్రాంతానికి రావటం చాలా శుభదాయకం, మంచిది. ఆ తర్వాత మే రిక్వెస్ట్ రెవరెండ్ ఫాదర్ పి అశోక్ ప్రావిన్స్ కోఆర్డినేటర్ ఫర్ ఫార్మేషన్ తర్ఫీదు ఇవ్వడంలో, శిక్షణ ఇవ్వడంలో యేసు సభ ప్రొవిన్షియల్ ప్రావిన్స్ అంతటికి కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్ద గురువులు ఫాదర్ పి అశోక్ గారిని నూతన అభిషేక్త గురువులు స్టానిస్లాస్ గారు తర్వాత మన కడప నేత్రాసన వికార్ జనరల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాద్ గారిని వేదిక మునకు రావాలని నూతన అభిషేక్త గురువులు కోరుతున్నారు. ఫాదర్ ఎండి ప్రసాద్ కడప నేత్రాసన వికార్ జనరల్, అలాగే ఆరోగ్య మాత శ్రైన్ డైరెక్టర్. తదుపరి కడప నేత్రాసన ఛాన్సలర్ అలాగే బద్బేల్ ఫాతిమా మాత విచారణ గురువులు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఎల్ ఆరోగ్యరాజు గారిని నూతన అభిషేక్త గురువులు శాల్వాతో సన్మానిస్తున్నారు. ఆ తర్వాత రెవరెండ్ ఫాదర్ గుడిమె దేవ సహాయం గారిని వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. నూతన అభిషేక్త గురువుల యొక్క బంధువులు అలాగే వొకేషన్ ప్రమోట్ చేయటంలో యేసు సభ గురువులు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఫాదర్ లియో గారు ప్రసంగం చెప్పినటువంటి వారు ఫాదర్ దగ్గర ఉన్నారు, అక్కడ పూర్వంలో పనిచేశారు మీరు. థ్యాంక్ యూ ఫాదర్. ఆ తర్వాత విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బాలసుందరం వేదిక దగ్గర రావాలని కోరుతున్నాము. ఫాదర్ బాలసుందరం విచారణ గురువులు చాలా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి వారు కుటుంబ సమేతంగా. అలాగే రెవరెండ్ ఫాదర్ కేపీ ఫ్రాన్సిస్ గారిని ఆహ్వానిస్తున్నాం. యేసు సభలో వొకేషన్ రావటానికి మూల కారణం రూట్ కాజ్. అప్పటికి ఫాదర్ గారు బద్వేల్లో ఫాతిమా
విచారణలో సహాయ గురువులుగా పనిచేశారు ఫాదర్ ఫ్రాన్సిస్ గారు. తర్వాత ఫాదర్ జోసెఫ్ రాజ్ గారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. లెటర్ రైటింగ్ నేర్పించడమే కాదు, లెటర్ ఎలా పోస్ట్ చేయాలా ఇవన్నీ కూడా నేర్పించుంటారు. అంటే కరస్పాండెన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి సంబంధం ఉండాలి అంటే లెటర్ ద్వారా, మెసేజెస్ ద్వారా కరస్పాండెన్స్ అనేటువంటి చాలా ముఖ్యం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫాదర్ కోడూరు రాజేంద్ర, ఫాదర్ గారి యొక్క బంధువు, మనీ ద్వారా బంధుత్వాన్ని ఏర్పడించినటువంటి ఫాదర్ గారు రాజేంద్ర గారు కూడా కర్నూలు మేత్రాసన గురువులు. వారు చాలా చురుకుగా చక్కగా పనిచేసేటువంటి గురువులు. ఫాదర్ పీటర్ ప్రభాకర్, లక్కినేని పీటర్ ప్రభాకర్, పొదుటూరు దీన్ గురువులు. మనం విన్నాము ఒక పాటకు ఏదో డాన్స్ వేస్తూ 2 కళ్ళతో ఎగిరినటువంటిది. ఇంకా ఆజాద్ సినిమాలోది జ్ఞాపకం పెట్టుకున్నారంటే చాలా గొప్ప విషయం. మర్చిపోకుండా ఆ స్టెప్స్ జ్ఞాపకం పెట్టుకున్నారంటే అది చాలా ఉధృతంగా బాగా జరిగి ఉంటుందని అర్థం. ఫాదర్ వినోద్ గారిని ఆహ్వానిస్తున్నాం. కోడూరు వినోద్, ఫాదర్ కోడూరు వినోద్. ఫాదర్ ఎన్ రాజన్న, నాగిపోగు రాజన్న, రేకలకుంట గ్రామ వాస్తవ్యులు, ఈ విచారణ చెందినటువంటి గురువులు. వీరికి స్వయాన సోదరుడు అన్న, వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సుమారు 6 పేజీల వ్యాసం రాసిచ్చినటువంటి గురువులు. ఎక్కడ అడుగు వేయాలి, ఎక్కడ అడుగు వేయకూడదు చాలా చక్కగా పూసగుచ్చినట్టు చక్కగా దిశానిర్దేశకం చేసినటువంటి గురువులు. తదుపరి ఫాదర్ షెవ్రి, అమలాపురంలో పనిచేస్తున్నటువంటి యేసు సభ గురువులు. ఫాదర్ షెవ్రి, మే రిక్వెస్ట్ యువర్ ప్రెజెన్స్ హియర్. అమలాపురం. ఆత్మీయమైనటువంటి ఆలింగనముతో ఫాదర్ గారికి చాలా చక్కగా తమ రుణాన్ని, తమ థ్యాంక్స్, వందనాలను తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు 50 వసంతాలు తల్లి తండ్రి వివాహ దాంపత్య జీవితంలో ఉండి ఫాదర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు చాలా చక్కగా చెప్పారు. నాన్న సేవకుడు, నిరవధికంగా సేవకుడు, ఇంకా నన్ను ఒక మెట్టు అధికంగా గురువుగా చూడాలని కలిగినటువంటి తృష్ణ, కోరిక కలిగినటువంటి మంచి దంపతులు. వాళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీయుతులు బాలస్వామి, విశ్రాంత ఉపదేశి, అలాగే వారి సతీమణి శ్రీమతి జయమ్మ, వారి ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఫాదర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నగారి కంటి నిండా ఆనంద బాష్పాలు వెలువడుతున్నాయి. గమనిస్తూనే ఉన్నాను. అంత ఆత్మీయత, అంత చక్కటి కుటుంబం, ప్రేమకు విశ్వాసానికి ప్రత్యేక కలిగినటువంటి కుటుంబం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సందర్భంలో శ్రీయుతులు ప్రభాకర్ గారు, జాన్ ప్రభాకర్ గారు కూడా 50 వసంతాలు జరుపుకుంటున్నటువంటి జంటకు తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఇద్దరు రండి సార్, ప్లీజ్ కమ్. ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉండండి. తదుపరి మే రిక్వెస్ట్ ఆల్ ద ప్లీజ్ కైండ్లీ కమ్ ఫర్ ద గ్రూప్ ఫోటో. మీ పేషెన్స్ చాలా నిజంగా అభినందనీయం. గురువులు అందరూ కూడా చక్కగా గురువులందరినీ కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. గురువులందరూ కూడా ఫాదర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ చాలా చక్కగా చెప్పారు. ఫిజికల్ ఫ్యామిలీ గురించి చెప్పారు, ఆ తర్వాత స్పిరిచువల్ ఫ్యామిలీ గురించి కూడా చెప్పారు. కొంతమంది కింద కూడా నిలబడవచ్చు, కొంతమంది కింద కూడా నిలబడవచ్చు. గురువులందరూ కూడా ప్రొవిన్షియల్ ఫాదర్, మిగతా సహచర బృందం అందరూ కూడా నూతన అభిషేక గురువులతో కలిసి ఒక గ్రూప్ ఫోటో. ఇది చాలా మధురమైనటువంటి గడియ. ఇది
ఫోటోగ్రాఫర్ రెడీగా ఉండండి అయ్యా. తదుపరి గమనించండి, గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత ప్రజలందరికీ కూడా భోజనము, విందు భోజనం. ఇదే క్యాంపస్ లో నాకు కుడి ప్రక్కన పాత బంగ్లా ఉంది. బంగ్లా పక్కన ఏర్పాటు చేసి ఉన్నారు భోజనాలు. ప్రజలందరికీ కూడా అందరూ భోజనం చేయాలి తృప్తిగా. ఫోటోగ్రాఫర్ all the priests and the religious, kindly proceed to J&J Convent.